మన తెలుగులో మామూలుగానే ఒకళ్ళు ఒక కంట్రీకి వెళ్ళి ఏదైనా షూట్ చేశారంటే చాలు అందరూ అటే వెళ్తుంటారు. పూరి బ్యాంకాక్ అంటే అందరూ బ్యాంకాక్ వెళ్ళారు. తర్వాత శ్రీను వైట్ల స్పెయిన్ అంటే అందరూ అక్కడే తిష్టేశారు. అయితే ఇప్పుడు ఒకటే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు అలాగే ఓ కొత్త కంట్రీకి వెళ్తున్నారండోయ్. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలోని 2 పాటలను కూడా ఉక్రెయిన్ దేశంలోనే తీస్తున్నారు. గతంలో సోవియట్ యూనియన్లో భాగమైన ఈ యూరోపియన్ దేశం ఇప్పుడు ఫిలిమ్స్ని తీసుకునే వారికి సౌలభ్యం కల్పిస్తే చక్కగా అక్కడ టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది అనుకున్నారు కాబోలు. ఇక డాడ్ను ఫాలో అవుతూ అదే ప్లేస్లో రామ్ చరణ్ కూడా ధృవ సినిమా పాటలను షూట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే ధృవ హీరోయిన్ రకుల్ ప్రీత్తో 3 పాటలు షూట్ చేయడానికి ఇప్పుడు విన్నర్ సాయి ధరమ్ తేజ్ కూడా ఉక్రెయిన్ వెళ్తున్నాడు. అంతా బాగానే ఉంది, కానీ అసలు ఉక్రెయిన్ పేరు చెబితేనే ఇక్కడ సినిమా లవర్స్కి తడిసిపోతుందని చెప్పాలి. జస్ట్ వాళ్ళ దేశం మీద నుండి వెళుతున్న మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 17ను 2014లో ఒక మిస్సైల్స్తో కూల్చేశారు. గుర్తుందే ఉంటుంది. వందలాది మంది చనిపోయారు కూడా. అదే సమయంలో ఉక్రెయిన్లో సంక్షోభం, రష్యాతో క్రిమియా తాలూకు గొడవ, వామ్మో రచ్చ రచ్చ అయిపోయింది. అందుకే ఉక్రెయిన్లో షూట్ అంటే ఎగ్జైట్మెంట్ కంటే ఎక్కువ అభిమానులకు భయమే ఉంటుందండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.